హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. సో హైడ్రా మరింత వేగంగా పనులు పూర్తి చేస్తుంది. ఎక్కడ కూడా తగ్గట్లే. మొన్నటి వరకు కూడా ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక చెరువు దగ్గర చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు హైడ్రా పరిస్థితి ఎలా ఉందంటే ఒకేసారి మొత్తం కూడా టీమ్స్ కింద డివైడ్ అయిపోయి పలు చోట్ల హైడ్రా అటాక్స్ మొదలుపెట్టింది. అయితే రీసెంట్గా కూకట్పల్లి నల్ల చెరువు. సో రీసెంట్గా మనం చూసాం, నల్ల చెరువు దగ్గర ఏదైతే అక్రమంగా ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నారో ఆ బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న వాటన్నిటిని కూడా హైడ్రా కూల్చివేసింది. ముఖ్యంగా ఈ కూకట్పల్లి దగ్గర, ఈ చెరువు దగ్గర కొన్ని ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ చాలా పూర్ పీపుల్స్ ఇక్కడ కొన్ని గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. అలాగే కొంచెం అటువైపు వెళ్తే అక్కడ వాళ్ళ బిజినెస్ చేసుకుంటున్నారు, ఇంటీరియర్ బిజినెస్ అని, లేకపోతే పెద్ద క్యాంటీన్ నడపడం, ఆ బిజినెస్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే, ఆ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఏంటంటే, మేము ల్యాండ్ మా సొంత ల్యాండ్ కాదు, మేము కిరాయికి తీసుకుని మేము నడిపిస్తున్నాం, దానికి ప్రతి నెల కూడా మేము పే చేస్తున్నాం. కానీ హైడ్రా అటాక్, అసలు హైడ్రా ఇక్కడ అటాక్ చేస్తుందన్న విషయం మాకు తెలీదు. అలాగే ఆ ల్యాండ్ వాళ్ళది కాకపోవడంతో నిజంగానే వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, ఆ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా హైడ్రా అటాక్ చేస్తుందన్న విషయం తెలుసు. కానీ వాళ్ళు వీళ్ళకి చెప్పలేదు. సో వీళ్ళకి చెప్పకపోవడంతో వీళ్ళు తీవ్రంగా వాళ్ళ ఆస్తిని నష్టపోయారు. ఏదైతే వాళ్ళ మిషన్స్ ఉన్నాయో అవి లక్షల్లో కొన్నారు, అవన్నీ కూడా హైడ్రా తీసేంత వరకు కూడా టైం ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ పాపం ఎవరైతే కిరాయి తీసుకున్నారో వాళ్ళు ఎందుకు నష్టపోయారంటే, ఆ ఓనర్స్ రెస్పాండ్ కావట్లేదు. హైడ్రా నోటీసులు ఇచ్చింది, నోటీసులు ఇవ్వకుండా హైడ్రా అటాక్ చేస్తే ఎవరు కూడా ఊరుకునేది లేదు. ప్రజలు అసలు ఊరుకోరు, ఖచ్చితంగా దాని మీద ఫైట్ చేస్తారు. కానీ హైడ్రా ముందుగానే నోటీసులు ఇస్తుంది. కాకపోతే వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ కిరాయికి ఉండేవాళ్ళు మాకు నోటీసులు ఇవ్వట్లేదు, అసలు మాకు హైడ్రా వస్తుందని తెలీదు, తెల్లవారుజామున 5 గంటలకి వచ్చి మొత్తం కూడా కూలగొట్టడానికి ట్రై చేశారు. సార్ మా మిషన్స్ లోపల ఉన్నాయి, మేము అవి తెచ్చుకుంటాం, సరే మీరు మీ పని చేసుకోండి, కానీ మా మిషన్స్ ఉండిపోయినాయి, అవే మా జీవనాధారం, అవే మాకు ఫుడ్ పెడతాయి, అవి మేము బయటకు తెచ్చుకున్న తర్వాత మీ పని మీరు పూర్తి చేసుకుని అన్నా సరే, ఎక్కడ కూడా ఒక 5 నిమిషాలు కూడా మాకు టైం ఇవ్వలేదు. మా కళ్ళెదుటే మేము ఎంతో కష్టపడి, ఎంతో శ్రమించి మేము కొనుక్కుని ఏదో కష్టపడుతూ మా కుటుంబాన్ని పోషించుకుంటున్న మా జీవనాధారమైన ఆ మిషన్స్ని, ఆ సామాన్లన్నింటిని కూడా ధ్వంసం చేసేసింది హైడ్రా. ఇది నిజంగా చాలా దారుణం. ఇది కనీసం మాకు టైం ఇవ్వాలి, 1 గంట టైం ఇచ్చినా ఏదో రకంగా మేము అవి బయట పెట్టుకుంటా ఉంటూ కూడా చాలామంది చెప్తున్నారు. నిజంగా ఆ మాట కూడా వాస్తవమే. కానీ ఇక్కడ ఓనర్ది మిస్టేక్ కనిపిస్తుంది. ఓనర్ ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి, ఇట్లా మనది మీకు ఇచ్చింది బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్ జోన్లో ఉంది, హైడ్రా నుంచి నోటీసులు వచ్చాయి, మీరు ఖాళీ చేయాలి, లేదంటే వాళ్ళు సడన్గా అటాక్ చేస్తారన్న విషయం ఓనర్ ఈ కిరాయికి తీసుకున్న అతనికి చెప్పాలి. కానీ అతను చెప్పకుండా దాచాడు, ఎందుకంటే డబ్బుల సమస్య ఉంటుంది కాబట్టి. సో అలా దాయడం వల్ల ఎవరైతే కిరాయికి తీసుకున్నారో అలా నష్టపోయారు. సో అంటే ల్యాండ్ కొంతమంది కొనుక్కున్నా ఉంటున్నారు, 4 కోట్లు పెట్టి కొన్నా ఉంటున్నారు. సో అంటే 4 కోట్లు పెట్టుకుంటే మరి కోర్టు నుంచి స్టే తెచ్చుకోవచ్చుగా. సో అంటే కోర్టు నుంచి స్టే తెచ్చుకోలేదు. అలాగే హైడ్రా అటాక్స్ మనం చూస్తున్నాం, దాదాపు ఇప్పటికీ చాలా చోట్ల జరిగినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలిగా. కనీసం ఆ హైడ్రా ఆఫీస్కి వెళ్ళి, సార్ ఇట్లా మాది నల్ల చెరువు, ఇక్కడ మాది చెరువు పక్కనప్పుడే ఉంది, మాది బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా, మాకు కొంచెం చూసి చెప్తారంటే వాళ్ళు చెప్పి వీళ్ళతో మంచిగా ఖాళీ చేయించేవారుగా. సో అశ్రద్ధ, ఖచ్చితంగా ఇక్కడ అశ్రద్ధ చేశారు, అందుకే కొంతమంది నష్టపోయారు. అలాగే ఈ టెంట్, ఈ మనం పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి ఏదైతే యూజ్ చేస్తాం, క్యాటరింగ్, ఇవన్నీ కూడా పాపం ఎవరో నడిపించుకుంటున్నారు, వాళ్ళు కూడా ఇలాగే నష్టపోయారు. వాళ్ళైతే దాదాపు 1,70,00,000 రూపాయలు ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా హైడ్రా ధ్వంసం చేసేసింది, నష్టపోయారు. నిజంగా వాళ్ళు తీవ్రమైన నష్టం విజువల్స్లో చూస్తే మనకి కనిపిస్తుంది. కానీ ఒక రకంగా అయ్యో పాపం అనుకుంటాం. కానీ మరి ఏళ్ల తరబడి ఈ అక్రమ స్థలంలో మరి వాళ్ళు ఇలా నిర్మించుకుని మరి కొన్ని లక్షలు సంపాదించారు. దాని గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి హైడ్రా నోటీసులు ఇవ్వట్లేదని చెప్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా హైడ్రా అటాక్ చేస్తే అది ఖచ్చితంగా తప్పే, ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తారు.
ఎవరైతే ఏవి రంగనాథ్ ఉన్నారో అతను కూడా చెప్తున్నారు, మేము నోటీసులు ఇస్తున్నాం, నోటీసులు ఇచ్చిన తర్వాతే మేము వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తున్నాం, కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. పట్టించుకున్నప్పుడు మేము మా పనిలో ఎలా ఆపుతాం, ఖచ్చితంగా మేము అటాక్ చేస్తామంటూ కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. సో అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి అటాక్స్ మళ్ళీ జరిగితే ఆస్తి నష్టపోతాం. ఆల్రెడీ వీళ్ళని చూసి ఒక ఎగ్జాంపుల్గా మనం చూసి మనం జాగ్రత్త పడాలని చెప్పేసి ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, మీ ఇల్లులు కనుక ఇలాంటి చెరువుల దగ్గరైనా ఎక్కడైనా కొంచెం దగ్గరలో ఉంటే ఒకసారి మీరే వెళ్ళి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. లేదంటే చాలా ఇబ్బంది పడతారు. మీ ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనికి నోటీసులు అయినా అతను మీకు ఖచ్చితంగా చెప్పడు. ఎందుకంటే ఒకవేళ చెప్తే మీకు సమస్యలు వస్తాయని, గొడవలు వస్తాయని చెప్పేసి అతను దాచేస్తాడు. సో ఇలాంటి పరిస్థితే మల్లంపేటలో కూడా మనం చూసాం. సో మొత్తం అక్కడ దాదాపు చాలా ఫ్లాట్స్ని అక్కడ కూలగొట్టడం మనం చూసాం. ఎవరైతే విజయలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమె మొత్తం ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆమె సైలెంట్గా ఉండిపోయింది. పాపం అప్పుడప్పుడే కట్టుకుంటున్న ఇల్లులన్నీ కూడా ఒక్కసారిగా హైడ్రా కూల్చేసింది. సో ఇవన్నీ కూడా మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మనం జాగ్రత్తగా ఉండాలి. సో మీకు డౌట్స్ ఉంటే హైడ్రా ఆఫీస్కి వెళ్ళండి, లేదంటే ఎవరినైనా సంప్రదించండి. హైడ్రా ఆఫీసర్స్ని సంప్రదించి మంచిగా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని మీరు జాగ్రత్త పడండి, మీ ఆస్తిని నష్టపోవద్దని చెప్పేసి ఈ వీడియో రూపంగా మీకు తెలియపరచాలని చెప్పేసి నేను ట్రై చేస్తున్నా. ఒకసారి విజువల్స్ అన్నీ కూడా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే దీనికి సంబంధించి ఎవరైతే నష్టపోయారో వాళ్ళతో కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఒకసారి వాళ్ళు మరి ఏం విషయాలు చెప్తారో కూడా మనం చూద్దాం. అన్న మీ పేరేంటన్నా? నా పేరు రాజు. మన కంపెనీ పేరు తుల్జా భవాని ఎంటర్ప్రైజెస్. ఓకే, ఎప్పుడు వచ్చారు? నిన్న ఏ టైంకి వచ్చారన్న హైదరాబాద్లో? 5:30కి వచ్చినారు మన దగ్గర. ఓకే, అంటే మీకు వాళ్ళు 5:30కి వచ్చినప్పుడు ముందు రోజు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఏం ఇన్ఫర్మేషన్ లేదు. పూల కొడతారని కూడా మనకు చెప్పలేదు. వచ్చినారు 5:30కి వచ్చి ధన కొట్టేసినారు. ఒక సామాన్ కూడా తీసుకుంటా అంటే తీసుకొని ఇయ్యలే. ఓకే, అంటే ఏంటి అది ఏమైనా షాప్ లాంటిదా లేకపోతే మీ ఫ్యామిలీతో ఉంటున్నారా? షాప్ లాంటిదే. మొత్తం మన దగ్గర ఒక 20 మంది వర్కర్స్ ఉంటారు. మొత్తం లేబర్ వర్కర్స్ ఉంటారు. అందరూ పని చేసి బతికేది అది అంతే. మనం కిరాయికి తీసుకున్నాం అన్నది. ఓకే, మొత్తం ఓకే, అంటే ఆ ల్యాండ్ మీది కాదు, వేరే వాళ్ళు మీకు కిరాయికి ఇచ్చారు? మన కిరాయికి ఇచ్చినారు. వాళ్ళు ఏం చెప్పినారంటే దానికి అన్ని ఉన్నాయి. 3 ఫేజ్ కరెంట్ ఇచ్చినారు, ప్లస్ వాటర్ బిల్లు ఉంది, గ్యాస్ కలెక్షన్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా. మనమేం అక్కడ కొనేది లేదు కదా. కిరాయికి తీసుకొని ఒక 4 బతుకుతున్నాం దాని మీద అంతే. ఓకే, ఏం పని చేస్తారన్న? మనం ఇంటీరియర్స్ బిజినెస్ అంతా, ఫర్నిచర్, అలాంటి కబోర్డ్స్, ఇవన్నీ చిన్న వర్కులన్నీ చేసుకుంటాం అన్నమాట. అంతా షెడ్ పెట్టినాం, మనదే షెడ్ వేసుకున్నాం, మన కింద ఫ్లోరింగ్ అన్ని చేసుకున్నాం. అన్నిటికీ ఖర్చు పెట్టినా. ఎంత ఖర్చు పెట్టుంటారన్న? మొత్తం ఆ షెడ్ కింద ఫ్లోరింగ్ అన్ని కలుపుకొని ఇప్పుడు నాది అంతా కలుపుకొని ఒక 90 లక్షలు సార్. అంతా మిషన్ అంతా కలుపుకొని. ఓకే, మీ ఎక్విప్మెంట్ అంతా కలిపి ఒక 90 లక్షలు. 90 లక్షలు. దాంట్లో ఏం చేసినామంటే మిషన్లు అన్ని తీసుకున్నాం కొన్ని, మిగతా అన్ని డ్యామేజ్ చేసేసినారు. ఒక 30 లక్షలు లాస్ చేసేసినారు. మొత్తం అన్ని ఆ షెడ్ అంతా కలుపుకుంటే ఒక 30 లక్షలు లాస్ అయింది. ఇంకొక మిషన్ కూడా డ్యామేజ్ అయిపోయింది. ఒక 10 నిమిషాలు కూడా మీకు టైం ఇవ్వలే? అసలు నేను మిషన్ దగ్గర పోయి ఇట్లా పట్టుకుందామంటే కూడా కాలు చేతులు పట్టుకొని వచ్చి బయట వేసేసినారు. ఏం చేస్తాం సార్? అట్లా ఉంది ఘోరం మన ఇది ప్రభుత్వం. ఇక ఏం చేయనికి లేదు అసలు. ఎవరన్నా అంటే మిమ్మల్ని బయటకు తీసుకొచ్చింది పోలీసులా? వాళ్ళు నల్ల డ్రెస్ వేసుకొని ఉంటారు కదా, వాళ్ళు ఈ పోలీసు వాళ్ళు అంతా కలుపుకొని. ఓకే, మొత్తం ఇక అసలు చలో బాహర్ చలో అంటున్నారు. ఇక ధన తీసి కొట్టేస్తూనే ఉన్నాడు అది ఆయన. అసలు ఆ మిషన్ కాస్ట్ ఎంత ఉంటుంది అన్న? మీ మిషన్ ఏదో ఒక దాని మీద ఇబ్బంది అయింది అన్నారుగా? 9 లక్షలు అది మొత్తం. ఒక్క మిషన్ 9 లక్షలు. దాన్ని కూడా బయటకు తీసుకునే వాళ్ళే? దాన్ని కూడా బయటకు తీసుకొని ఇవ్వలే. మరి మీ ఆ ల్యాండ్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే మీకు కిరాయికి ఇచ్చారో వాళ్ళన్నా మీకు చెప్పారా ముందు? వాళ్ళకు కూడా తెలియదు కదా సార్. వాళ్ళకు కూడా అసలు తెలియదు. వస్తారు, పూల కొడతారు. ఏదే ఇంకా మన బఫర్ జోన్ లో ఉందో, FTL లో ఉందో ఎవరికి తెలియదు అసలు. అది ఇంకా అది పోదనేది కూడా ఇన్ఫర్మేషన్ లేదు కదా. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే మనకు చెప్తుండే. ఇట్లా వచ్చినారు, శుక్రవారం రోజు చూసుకొని పోయినారు, ఎప్పుడు వస్తారో తెలియదు అని అన్నారు అంతే. శుక్రవారం రోజు వచ్చినారు ఆ ఏరియాలో అయితే, కానీ పూల కొడతామని ఎవరికి చెప్పలేదు. అంటే మీరు ఖాళీ చేయండి, ఇది బఫర్ జోన్ లో ఉంది, FTL లో ఉంది అని మీకు అసలు చెప్పలేదు వాళ్ళు?
అస్సలు చెప్పలే. ఇది బఫర్ జోన్ లో ఉంది, ఎఫ్టీఎల్ లో ఉందని అసలు అంతే. వచ్చినారు అయితే దడ 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 సండే రోజు పొద్దున్నే వచ్చినారు, 5:30 అట్లా వచ్చి ఇక పెట్టేసినారు అంతే. ఓకే. అప్పటికి మీరు వాళ్ళు వచ్చిన టైంలో మీరు ఎక్కడున్నారన్నా? ఇక్కడే మీ ఇక్కడ మీ షెడ్లోనే పండుకున్నాము, అక్కడనే ఉన్నాం. మనది ఎందుకంటే 24 గంటలు మనం తినేది బతికేది దాని మీదనే. ఓకే. మొన్ననే పెట్టిన మీద కష్టపడాలి కదా, అప్పులు ఈఎంఐలు అవి ఇవి తీసుకొచ్చి కట్టినాము. ఇక ఏదో ఒకటి చేసి కట్టాలి కదా, ఇక పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది అక్కడ అంతే. ఓకే. మరి మీ కిరాయికి ఇచ్చిన వాళ్ళు స్పందించారన్నా దీనిపైన? వాళ్ళైనా మాట్లాడారా మీతో? సార్ ఏమన్నారంటే ఏం చేస్తాం, నేను కూడా 4 కోట్లు పెట్టి కొన్నా, నేనేమో అన్యాయం చేసింది కాదు, నీకు కబ్జా చేసింది కాదు, నేను కూడా నాశనం కదా రాజు అని ఆయన అన్నాడు సార్. ఓకే. మొత్తానికి ఇద్దరు కూడా నష్టపోయారు. ఇప్పుడు ఆయన దగ్గర స్టే ఆర్డర్ ఉన్నా కూడా కూలగొట్టినారు. అన్ని ఉన్నాయి రాజు, కానీ నేను ఏం చేస్తా, వాళ్ళు ఇంటలేరు, కూలగొడుతూనే ఉన్నాడు. ఇక వాళ్ళు పట్టించుకోవట్లేదు అసలు ఏమున్నా కూడా. ఇప్పుడు ఎట్లా అన్న మీ పరిస్థితి ఎట్లా? ఇప్పుడు మీరు సడన్ గా మరి ఇట్లా అయిపోయింది, ఎక్కడున్నారు అసలు మీరు? ఇప్పుడు నేను అక్కడిక్కడ షెడ్లు వెతుకుతున్నా. ఇప్పుడు ఏం చేద్దాం, రోడ్ మీద ఉన్నాం. 4 రోజుల నుంచి నా పిల్లలు రోడ్ మీదనే, నా బిజినెస్ రోడ్ మీద. చూస్తున్నారు కదా మొత్తం అక్కడ అన్ని రోడ్ మీదనే ఉన్నాయి నా మిషన్లు అన్ని. అవునవును. నా సామాన్ అంతా అక్కడ అపార్ట్మెంట్ కొంచెం ప్లేస్ ఇస్తే అపార్ట్మెంట్ కొన్ని పెట్టిన ఆడ ఈడ పెట్టి ఇక అప్పుడే ఇక దనదన ఇక ఆయన ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఇక మనం ఏం చేద్దాం, ఇక వాళ్ళే ఏదో ఒకటి చేసి మనకి ఎక్కడ షెడ్ చేస్తారా ఏం చేస్తారా తెలియదు. ఇంకా చూడాలి కదా, వర్షంలో తడిసిపోయింది మొత్తం మెటీరియల్ అంతా. ఈ 3-4 రోజుల నుంచి వర్షం పడుతూ ఉంది. ఇక అంతా మనకే కదా లాస్. నాకు ఒక 2 రోజులన్నా టైం ఇచ్చి, ఒక 4 రోజులు టైం ఇచ్చి కూల కొడితే నాకు ఇలాంటి పరిస్థితి రాకుంటే కదా నాకు రోడ్ మీద వచ్చే పరిస్థితి. అంటే మీకు టైం వచ్చింటే మొత్తం కూడా ఇదంతా షిఫ్ట్ చేసేవాళ్ళు మీరు? నాకు 4 days కాదు, ఒక 2 days టైం ఇస్తే అట్లీస్ట్. నాది కాకుండా మన క్యాంటీన్ వాళ్ళు ఎదురుగా ఉన్నారు కదా, పక్కన క్యాంటీన్ మీ పార్ట్నర్స్ అన్న మీరు? పార్ట్నర్స్ కాదు, మనకంతా ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వాళ్ళంతా. వాళ్ళు కూడా వస్తారు, లోపల సామాన్ గీమాన్ ఉంటే కూడా వాళ్ళది కూడా అట్లనే కూలదే. అంటే వాళ్ళని కూడా తీసుకునేవాళ్ళేదా? వాళ్ళని కూడా అసలు ఒక్క సామాన్ కూడా తీయలేదు వాళ్ళు. మొత్తం తర్వాత బియ్యం ఉప్పు కారం అంతా కూలగొట్టిన తర్వాత కూడా వెతికినా కూడా ఒక అంతా లోపలనే ఉండే. నిన్న మొన్న వచ్చి తీసుకుపోయినారు వాళ్ళంతా. ఓకే అన్న. మీ వరకు నిన్న మీకు ఎంత నష్టం జరుగుంటది అన్న? నాది 30 లక్షలు మొత్తం నష్టం. ఇప్పుడు నాది ఉన్న కాడికి సేపు ఒక 60 లక్షలు సేప్ లో ఉంది. 30 లక్షలు అయితే మొత్తం పోయింది నాది. ఇక అది ఏం పనికి రాకుండా చేసేసిండు మొత్తం. మరి ఇప్పుడు ఏందన్నా, ఏం చేద్దాం అనుకుంటారు ఇప్పుడు? ఎవరికైనా మరి కంప్లైంట్ ఇవ్వడానికైనా? ఇప్పుడు మన పబ్లిక్ అంతా కలిపి ఏదో ఒక గ్రూప్ చేసి ఏదో ధర్నా గిర్నా అంతా చేసుకొని ఏదన్నా ముందుకు పోతేనే ఇది ఏమన్నా. ఇప్పుడు నీకు కూలగొట్టి మనం వద్దనట్లేదు, ఎందుకంటే పర్మిషన్ ఇవ్వాలి. 15 days 10 days 5 days ఇచ్చి కూలగొడితే అది ఒక లెక్క ఉంటది. ఇప్పుడు అన్న ఇస్తున్నారన్న, పర్మిషన్ ఇస్తున్నారన్న. దుర్గం చెరువులో ఇచ్చారు, 30 రోజులు ఇచ్చారు టైము, 15 రోజులు ఇచ్చారు అన్న. మనకిస్తే మనం అవతం చెప్పడానికి మనకేముంది? నేను అన్ని అంత నష్టపోయింది, నాకు అవసరమా? ఓకే. అదే వాళ్ళకి ఇచ్చి మీకెందుకు ఇవ్వలేదని చెప్పేసి నేను అడుగుతున్నా. మీకు కనీసం ఎందుకంటే గణేష్ పండుగ అయిపోయిన తర్వాత ధనధన వాళ్ళు మర్నాటి రోజే స్టార్ట్ చేసినారు కదా. ఎందుకంటే వాళ్ళు చెప్పాలి, అరే బాబు నువ్వు ఖాళీ చేసేసే, నేను కూల కొడతా అది చేస్తా అంటే అది వేరే. ఏం లేదు, వచ్చి ధనధన కూల కొడితే ఇక మనం ఏడపోయి. ఇప్పుడు చూడండి మా బతుకు 4 రోజుల నుంచి రోడ్ మీదనే ఉంది కదా. అవును. మొత్తం డ్యామేజ్ చేసి ఆ రేకులు కూడా ఇప్పుకొని పక్కన పెట్టిన రేకుల మీద కూడా జేసీబీ పెట్టి కూల్ చేసినారు, అవి డ్యామేజ్ చేసేసినారు వాళ్ళు. ఓకే. ఎందుకంటే ఇది ప్రజలకి ఇది మంచిది కాదు, నా ఒక్కడిది కాదు, నా సుంటోళ్ళు వందలాది మంది ఉసురు తాకుతుంది. ఎందుకంటే ఇది మంచి పద్ధతి చేస్తలేడు. ఏ సీఎం అయినా సరే చెప్పాలి, అరే మంచి ఒక మనిషి ఆపదలో ఉన్నాడంటే వానికి సాయం చేయాలి సీఎం. అసుంటాడు సీఎం, వాడు దుర్గరాజ్యం లెక్క మొత్తం ధన కూల్చేసి మొత్తం అది ఏమన్నా పాకిస్తాన్ గెలిచినట్లు అవుతుంది దానికి. మనిషి కొంచెం చెప్పాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అరే వస్తున్నాము, ఇట్లా కూల కొడుతున్నాం 4 days 3 days. ఇప్పుడు నా 4 రోజులు కూల కొట్టి ఆడనే పడి ఉంది. అవును. అదే నాకు టైం ఇస్తే నేను ఎక్కడన్నా వేరే చోట సెట్ చేసుకుంటుండే కదా. అవును. అది ఎందుకంటే ఇది మంచిది కాదు. ఎందుకంటే
ప్రతి మనిషికి ఒక టైం ఉంటది. ఏదన్నా పోలీస్ స్టేషన్ లో గానీ ఎక్కడ పోయినా గానీ వాడు ఒక టైం ఇస్తాడు. మీరే చెప్తున్నారు కదా అంటే కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నామని. స్టే వచ్చింది, అన్ని వచ్చినాయి, సార్ దగ్గర అన్ని ఉన్నాయి, కానీ కూల కొట్టేసినారు. వాళ్ళు ఆగుతూనే లేరు, ఎవరు చెప్పిన మాటలు అసలు వింటనే లేరు. ధనాధన్ ధనాధన్, ఒక్క నిమిషం కూడా ఆగుతలేరు వాళ్ళు.